వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి చేపల ఎగురు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినేకుంది తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్లో చేస్తే ఒకసారి వచ్చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు తాలింపులోకి ఆనియన్స్, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు మాత్రం మిక్స్ చేసుకుంటాము. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అంతే ఒక 5-6 ఎల్లిపాయలు, ఆనియన్స్ మీడియం సైజు 4 తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అది గ్రేవీ మంచిగా వచ్చేది. మీరు తీసుకున్న క్వాంటిటీకి వేసుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ వేసుకోండి. ఇప్పుడు చేపలు మంచిగా కడుక్కొని పెట్టుకున్నాక ఉప్పు, కారం, అంతే నూనె వేసుకొని చేపలకి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పాను కదా మిక్సీ చేసుకోవాలి పేస్ట్ అనేసి, దానికి ప్రాసెస్ చూద్దాం. వచ్చేసేయండి. జీలకర్ర, ధనియాలు, అంతే ఎల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని, అంతే ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి. అంటే కొంచెం బ్లెండ్ అవనట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ధనియాలు మధ్య మధ్యలో పంటికి అట్లా తగులుతూ ఉంటే. ఇప్పుడు చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను నేను, ఎందుకంటే నా క్వాంటిటీకి సరిపోయింది. మీ పులుపుకు తగ్గట్టు, మీ క్వాంటిటీకి తగ్గట్టు చింతపండు గుజ్జు కూడా తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక మెంతులు ఒక చిన్న 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఎక్కువ వేయొద్దు, కొన్ని వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేస్తే మాత్రం టేస్ట్ అనేది చేదొస్తుంది అనమాట కొంచెం, అందుకని చూసి వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది అని గుర్తుంచుకొని, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందన్నమాట ఫ్రై అయితే. ఇప్పుడు పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, పేస్ట్లు మంచిగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. పచ్చిగా అంతే వేసేస్తే కర్రీ టేస్ట్ అసలు మారిపోతుంది. కాబట్టి చూసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఉప్పు, కారం పెట్టుకున్నాం కదా, చేపలు ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా పేస్ట్ పట్టించేసేయాలన్నమాట ఫిష్ కర్రీకి. టేస్ట్ అనేది ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొక స్టైల్ ఉంటుంది, అది రెగ్యులర్ స్టైల్ కదా, అంటే ఉట్టి పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, కారం, చింతపండు కలిపి డైరెక్ట్గా పొయ్యి మీద పెడతాం. ఆ స్టైల్ ఒక రకం, ఇలా ఒక రకం అనమాట. ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేసేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కడుపు నిండా కానీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఫిష్ కర్రీ చేయను, మా బావదనమాట. తమ్నైల్ కూడా చూశారు కదా, మా బావ చేసి చేపల ఎగురు అని అయితే పెట్టాను కదా. నేను ఫిష్ కర్రీ చేయడానికి ఎందుకో తెలీదు, కొంచెం వెనకడిగే వేస్తాను. అన్ని కర్రీస్ చేస్తాను కానీ ఫిష్ కర్రీకి మాత్రం నాకు ధైర్యం సరిపోదు. నాలాగా మీలో ఎంతమంది ఉన్నారు కామెంట్ చేసేసేయండి. ఇట్లా ఫస్ట్ అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. చేపలు కొంచెం పేస్ట్ పట్టించేదాకా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకుంటే అప్పుడు ఇంకా కదిలించామన్నమాట. ఏదైనా ముక్క ఉడకక ముందు, అంటే మెత్తబడక ముందే మనం పేస్ట్ అనేది మంచిగా చేపలకి పట్టించుకోవాలి. ఇట్లా మంచిగా సెట్ చేసుకున్నాక చింతపండు గుజ్జు మనం తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని కారం, అంతే ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఫిష్లో వేసాం, అది ఫిష్కి మాత్రమే సరిపోతుంది. ఇది మనం చింతపండు గుజ్జు వేసాక ఇంకొంచెం పడుతుంది అనమాట. అందుకని ఉప్పు, కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ధనియాల పొడి ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ వేసాం కాబట్టి. ఇప్పుడు కొంచెం గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, చింతపండు గుజ్జు చేసాక గంటె అస్సలు పెట్టకుండా ఇట్లా రౌండ్గా తిప్పితే మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. ఇట్లా మిక్స్ చేసుకున్నాక లాస్ట్గా మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ కనుక ఉడికిస్తే టేస్టీగా చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే యమ్మీగా చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా చేసుకుంటే మాత్రం అదిరిపోయిద్ది అంతే. ఒకసారి ఈ స్టైల్లో చేసేసేయండి. దించే ముందు కొత్తిమీర వేసుకొని దించేస్తే విడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. మరి మా బావ చేసిన ఫిష్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. ఓకే, సైనింగ్ ఆఫ్ మీ భార్గవి.